హాయ్ గైస్, నేను ఇవాళ కొత్తిమీరతో ఒక రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. అదేంటి అంటే కొత్తిమీర వడి. ఇదేంటి అంటే మనం పప్పు గాని ఏదైనా సాంబారు రసం వాటిలోకి సైడ్ డిష్ గా నంచుకోవడానికి ఉంటదన్నమాట. ఇది చాలా బాగుంటది. ఇప్పుడు ప్రెసెంట్ వింటర్ సీజన్ నడుస్తుంది కదా, కొత్తిమీర మార్కెట్ లో చాలా బాగా వస్తుంది అనమాట. ఫ్రెష్ కొత్తిమీర మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇది మహారాష్ట్ర డిష్. ఫస్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాం. నేనైతే పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను అనమాట. దానికి ఒక 7 పచ్చిమిరపకాయలు, ఒక 8 వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. దీన్ని పేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఈ విధంగా అయితే పేస్ట్ అయిపోయింది అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ కి ఒక బేసిన్ అయితే ఒక చిన్న ప్లేట్ టైప్ ఏదైనా తీసుకోవాలి. నేనైతే బేసిన్ తీసేసుకుంటున్నాను. ఇందులో సన్నగా తురుముకొని కడుక్కున్న కొత్తిమీర నేనైతే పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను అనమాట. దీన్ని ఈ విధంగా కడిగేసుకొని కట్ చేసుకుని నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్తో ఒక 4 స్పూన్లు శనగపిండి బేసన్. ఈ క్వాంటిటీకి సూప్ స్పూన్తో అయితే నేను 4 స్పూన్స్ అయితే శనగపిండి వేసాను. సేమ్ అదే స్పూన్తో 1 స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను కారం. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి అది పేస్ట్ చేసి పెట్టాం కాబట్టి ఒక స్పూనే వేస్తున్నాను. ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూను నువ్వులు. చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో వేస్తే నువ్వులు. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ పోసి పిండి టైట్ గా కలుపుకోవాలి. చూపిస్తాను ఎలా కలుపుకోవాలో. మనం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కదుపుకొని ఫస్ట్ ఇలా మొత్తం కలిపేసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఒక ముద్దలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా ఓవెల్ షేప్ లో ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముద్దలు అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకొని ఇలా హోల్స్ ఉన్న గిన్నె అయితే గిన్నె, ప్లేట్ ఉంటే ప్లేట్ పెట్టుకుని దీన్ని ఈ విధంగా పెట్టుకొని వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. నేను ఇప్పుడు వీటిని ఆవిరి మీద స్టీమ్ చేస్తాను. ఈ విధంగా దానికి స్టీమ్ అన్నది బయట పోకుండా కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా ఒక మూతను కూడా పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం. దీన్ని ఆవిరి మీద ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉడికిద్దాం అన్నమాట. ఈ విధంగా అయితే ఉడికిపోయినాయి అన్నమాట. మనకి చేతికి అన్నది అంటుకోకుండా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాము. తీసుకుని ఇలా చాక్ తో ఇలా రౌండ్ గా, మరీ లావుగా కట్ చేయకూడదు, మరీ సన్నగా కట్ చేయకూడదు, మీడియం సైజ్ లో ఈ విధంగా చక్రాల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేయకుండా దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఇది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుని కూడా మనం పిండి అన్నది ఎక్కువ యూజ్ చేయలేదు కదా, ఆకుకూర ఎక్కువ ఉందన్నమాట. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. నేనైతే దీన్ని షాలో ఫ్రై అయితే చేస్తానన్నమాట. మన ఇష్టము, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే కనుక డీప్ ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు. నేను షాలో ఫ్రైకి మూకుడైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది ఒక్కొక్కటి కూడా ఈ విధంగా పెట్టుకుని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బ్లాక్ కలర్ లో, మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావు. ఎందుకంటే కొత్తిమీర కూడా ఉడకబెట్టిన తర్వాత అది ఫ్రై చేస్తే కొంచెం బ్లాక్ కలర్ టైప్ లో వస్తుంది అనమాట. చూసుకొని జాగ్రత్తగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది పప్పుతో గానీ, సాంబార్తో గానీ, రసంతో గానీ, దేనితో అయినా కూడా తినచ్చు ఈ డిష్ అన్నది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి.
ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను. ఎమ్మి ఎమ్మి కొత్తిమీర వడి అయితే రెడీ అయిపోయింది అనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.